ఇతను సంగీతానికి ఎంత బాగా పాడుతున్నాడు. సంగీతం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, దాన్ని ఎవ్వరూ ఓడించలేరు. పైగా ఈ సంగీతం ఉందే, ఇది నిజంగా అదిరిపోయింది. వాహ్. సారు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే మ్యూజిక్ చాలా సూపర్ గా ఉందట, కానీ ఇంతకు ముందు ఒకటి వచ్చింది కదా, అది ఇంతకంటే సూపర్ గా ఉందట. టోనీ, మ్యూజిషియన్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నువ్వు అటే అటెన్షన్ పెట్టాలి. నీ బిహేవియర్ ని ఒకే మాటలో చెప్పాలంటే నాన్ యాక్సెప్టబుల్. టోనీ ఇక్కడ ఉన్నప్పుడు అటెన్షన్ ఇంకెవరి మీదకైనా వెళ్తుందా ఏంటి? అలాంటివి టోనీకి అస్సలు నచ్చవు. అలాగా, ఇప్పుడు అందరూ ఎవరిని గమనిస్తారో మీరే చూస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పండి, టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? అంతా బాగానే జరుగుతోంది. మీరు చాలా బాగా పియానో వాయించారు. అద్భుతం. ఇక తర్వాత మీరు రోల్ నంబర్ 4 ఇంకా 20. అంటే మీరు తబలా వాయించారా, లేకపోతే మీ వీపు మీద ఎవరైనా తబలా వాయించారా? ఆ విషయంలో నాకు కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. అది సరే, ఇప్పుడు కాంపిటీషన్ ముగిసిపోయింది. ఇక వచ్చే సంవత్సరం చూద్దాం, సరేనా? థ్యాంక్ యూ ట్వింకిల్. ఈ సంవత్సరం మన సన్ సిటీ యొక్క మ్యూజిక్ ఛాంపియన్ ఎవరో తెలుసా? సంగీత్ సట్కేలా, అది నేనే. వచ్చాడు సంగీత్ సట్కేలా, చేస్తాడు సన్ సిటీని డీలా డీలా. సంగీత్ సట్కేలా నేనే. వచ్చాడు సంగీత్ సట్కేలా, చేస్తాడు సన్ సిటీని డీలా డీలా. ఇక్కడ ఎవరైనా ఛాంపియన్ అంటూ ఉంటే అది నేనే. ఇలా చూడండి మిస్టర్, మీరు చేయడం చాలా పెద్ద తప్పు. అలా మీరు ఛాంపియన్ అవ్వాలనుకుంటే మీరు మాతో పాటు కలిసి పర్ఫార్మ్ చేసి రైట్ పని చేయండి. నేను ఇలాంటి మ్యూజిషియన్స్ తో పర్ఫార్మ్ చెయ్యాలా? ఏ కుర్రకొంకలు, నేను అందరికీ గురువుని. నా పేరు సంగీత్ సట్కేలా. చేస్తాను సన్ సిటీని డీలా డీలా. అయ్యో, నువ్వు చాలా బ్యాడ్ మ్యూజిషియన్. నీకు మ్యూజిక్ ని రెస్పెక్ట్ చేయడం తెలియలేదు. ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీకు నేను నేర్పిస్తాను. ముందు ఇక్కడి నుంచి పారిపోరా. జనం గాలితో సంగీతాన్ని సృష్టిస్తారు, నేను సంగీతంతో గాలిని సృష్టిస్తాను. ఇదిగో చూడండి. ఇతను ఏమంటున్నాడు? సరే ఒప్పుకుంటున్నాను, నువ్వే ఛాంపియన్ అని ఒప్పుకుంటున్నాను. ఇదిగో నీ బహుమతి తీసుకో, నన్ను వదిలే. నైస్ మీటింగ్ యూ, సీ యూ అగైన్, బాయ్.
నేను ఈ అల్పమైన బహుమతి కోసం రాలేదు. అందరినీ నేను వశం చేసుకోవడానికి వచ్చాను. ఇక నుంచి సన్ సిటీని నేనే ఏళ్తాను. నేను అందరికీ గురువుని, అందరూ నాకు శిష్యులు. మా సన్ సిటీలో ఎవ్వరు ఎవ్వరిని రూల్ చేయరు. ఇక్కడ డెమోక్రసీయే ఉంది. నువ్వు కావాలంటే ఎలక్షన్ లో నిల్చో. నీకు ఓట్లు దక్కాయంటే నువ్వు కూడా మేయర్ అవ్వచ్చు. అయ్యయ్యో, ఎందుకమ్మా కికో ఇలా చెబుతున్నావు? నోర్మోయ్, ఏయ్ నోర్మోయ్, నాకు ఓట్లు అవసరం లేదు, నోట్లే కావాలి. మేయర్నైతే సన్ సిటీ ఖజానా తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. ఈ రోజు నుంచి మీ అందరికీ నేనే మేయర్ని. ఇక నేను సన్ సిటీని దోచుకునే పని మొదలు పెడతాను. త్వరగా కానివ్వండి, నాకు ఆలస్యం అయిపోతోంది. తబలాని తప్పుగా వాయించే మ్యూజిషియన్, మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నీ చెంపలు కూడా తపాని వాయించేస్తాను. పారిపో, పో ఇక్కడి నుంచి. నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. నేను చాలా చెడ్డవాణ్ణి. ఏం చెప్పాడు అతను? సార్ కోడ్ వర్డ్ లో ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుంచి పారిపో, లేదంటే బాగా చితగొట్టి అప్పడం చేస్తారట. అరే ఎవర్నే? నిన్నేనయ్యా. నాకు అప్పడాలంటే అస్సలు ఇష్టం ఉండవు. నాకు ఇష్టమైందేమిటో నేనిప్పుడే మీకు చెప్తాను. అందరూ నాకు బాగా కోపం తెప్పించారు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. సంగీత్ సత్కేలా, ప్రజల ప్రాణాల మీద నువ్వు బాగా ఆడుకుంటున్నావు. మర్యాదగా సరెండర్ అయిపోయి మంచి పని చేయి. అసలు నువ్వేమనుకుంటున్నావు కుర్రాడా? నా దగ్గర ఇదొకటి మాత్రమే ఉందనుకుంటున్నావా? వీలైతే దీని నుంచి నువ్వు తప్పించుకో. ఆగు, ఇప్పుడు నా హార్మోనియం చేసే తమాషా చూడు. ఇది కేవలం పేరుకే హార్మోనియం, కానీ దీన్ని ప్లే చేశామంటే అన్ని చోట్ల నుంచి డిష్ హార్మోనియం ఎగరడం మొదలు పెడతాయి. వీడి పని పట్టాలంటే ఖచ్చితంగా నాకు సూపర్ స్పీడో సహాయం అవసరం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. ఓకే బ్రో, వాడిని పట్టుకుందాం. వాడిని పట్టుకున్నాక మ్యూజిక్ వింటావా? ఈసారి ముందు మనం ఆ మ్యూజిక్ ని ఆపాలి. అయ్యయ్యో, వీడి మ్యూజిక్ నిజంగా వినడానికి చాలా భయంకరంగా ఉంది. కేకో, వాడిని ఎలాగైనా సరే మనం ఆపాలి. సూపర్ స్పీడో, కరెంట్ నుంచి తప్పించుకోవడానికి ఫార్ములా నంబర్ 374 ని అప్లై చేయి. ఆ ఫార్ములాని యాక్టివేట్ చేయక తప్పదనుకుంటాను కికో, లేదంటే నా కరెంట్ షాక్ కొట్టేట్టుగా ఉంటుంది. వాడిని ఈ రోజు ఒక ఆట ఆడించక వదిలిపెట్టను కికో. వాడి కరెంట్ కట్ నా సత్తా ఏంటో వాడికి చూపిస్తాను. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 585. గుడ్ ఐడియా బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 585. ఇప్పుడు నేను నీకు ట్రైలరే చూపించాను. ఈసారి వచ్చి ఫుల్ సినిమా చూపిస్తాను. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. అరే అక్కడ అక్కడ అరే మీరు సార్, అది ఒక పావురం సార్. దాన్ని చూసి మీరు ఎందుకని ఇలా భయపడుతున్నారు? చీ 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 చీ, నేను భయపడ్డం ఏమిటి? నేను భయపడ్డం లేదు, ఊరికే అంతా. ఒకవేళ ఐస్ క్రీమ్ లో క్రీమ్ లేకపోతే ఐస్ మొత్తం కరిగిపోతుంది. అదే మన జీవితం. దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏంటి మాట్లాడరా? ఈయన ఏమంటున్నారు? సార్ కోడ్ వర్డ్ లో ఏం చెప్తున్నారంటే మేయర్ గారికి అసలు భయమే లేకపోతే ఎందుకు ఇలా గజగజ ఉడికిపోతున్నారు అని. ఏమన్నారు? నేను వణికిపోతున్నానా? అది నేను
మీరు అంటున్నారు కానీ ఎందుకని ఇలా వణికిపోతున్నారు? అది నేను ఇమాజిన్ చేసి చూశాను. ఒకవేళ అతను నా ముందుకు వస్తే అతను ఎలా వణికిపోతాడో అని ఆలోచించా. ఇలా వణికిపోతాడు. కాకి కావు కావమని అరవనప్పుడు కోకిల మాత్రం కుహు కుహు అని ఎందుకు కూయాలి అంటాను. ఏంటి? నాకు అర్థం కావటం లేదు. ఈయన ఏమంటున్నారు? సార్ ఏమంటున్నారంటే నిజంగానే మీకు భయం లేకపోతే ఈ బాడీ గార్డ్స్ అందరినీ బయటికి పంపేయొచ్చు కదా. వద్దు, అందరూ నాతో పాటే ఉంటే చాలా సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ నలుగురికి కూడా సెక్యూరిటీ చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే కికో ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాడు కదా. అవునండి, తను బయటకు వెళ్ళింది గమనించడం కోసమే. మీరేం భయపడకండి, అతను వచ్చాడంటే నేను చూసుకుంటాను. ఇకో నెక్స్ట్ వీక్ మన యాన్యువల్ కార్నివల్ జరుగుతుంది. అక్కడ మన బెస్ట్ మ్యూజిషియన్స్ అందరూ మ్యూజిక్ ప్లే చేస్తారు. కానీ ఈసారి సంగీత్ సత్కేలా అంతా పాడు చేశారు. లేదు ట్వింకిల్, కార్నివల్లో మన విన్నర్ మ్యూజిషియన్సే పర్ఫామ్ చేస్తారు. సంగీత్ సత్కేలా తప్పైన పనులు చేసి సంగీతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఓరి నాయనో, వాణ్ణి మెజిషియన్ అని చెప్పకు. తను హార్మోని ప్లే చేస్తే మన చెవులే పోయేటట్టు ఉన్నాయి. మ్యూజిక్ కి బదులుగా ఎలక్ట్రిక్ షాక్ వేస్తున్నారు. కరెంట్ అని చెప్పగానే గుర్తొచ్చింది. నేను కొంచెం ఇడ్లీ తింటాను. ఎగిరిపో, త్వరగా పక్షిలాగా ఎగిరిపో. ఇప్పుడు నా మ్యూజిక్ ని నేను వాయిస్తాను. వచ్చాడు సంగీత్ సట్కేలా, చేస్తాడు సన్ సిటీని డీలా డీలా. ఆ రోజు మీరు చూసింది ట్రైలరే. ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను ఫుల్ సినిమా. ఓకే మిస్టర్ మేయర్, సంతకం చేయి దీనిపైన. ఏంటి సైన్ చెయ్యాలా? నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు నాకు నా పేరు కూడా జ్ఞాపకం లేదు. అవును, నా పేరు ఏమిటి? నా పేరే నేను పూర్తిగా మర్చిపోయాను. అయ్యయ్యో. సైన్ కాకపోతే వేలి ముద్ర వెయ్యి. ఏమిటి, నన్ను వేలిముద్రగాడు అనుకుంటున్నావా? కొంచెం ఉండు. ఇందులో ఏం రాసి ఉంది? నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మేయర్ గారు. అంటే మీరు రిజైన్ చేసేశారు కదా, కనుక కొత్త మేయర్ గా నేను ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరము లేదు అని. ఇదిగో చూడు, నాకు ఆ విషయంలో అబ్జెక్షన్ ఉంది. చాలా పెద్ద అబ్జెక్షన్ ఉంది. నేను ఎలక్షన్ లో గెలవడం కోసం ఎన్నిసార్లు ఆపడాలు చేశానో తెలుసా? ఇప్పుడు ఆ అప్పడాలన్నింటినీ విరగొట్టుకుని తినేసే టైం వచ్చేసింది. ఎందుకంటే నేను ఈ పేపర్ ని చూపించి నేను ఈ సన్ సిటీలో ఉన్న డబ్బు, నగలు, చోట్లు, ఫార్మ్స్ అన్నిటినీ అమ్మేస్తాను. నువ్వు అలా చెయ్యలేవు. ఖచ్చితంగా చేయగలను. నన్ను ఎవరు అడ్డుకుంటారు? నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు సకేలా. నువ్వు మర్యాదగా సరెండర్ అయిపోయి రైట్ అయిన పని చేయి. నువ్వు ఒక మామూలు కిక్ తో ఈ సంగీత్ సట్కేలానే సరెండర్ అయ్యేలా చేసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. అదరగొట్టావు. అతను కనుక ఈ డాక్యుమెంట్ ని తీసుకువెళ్లి ఉంటే ఆ తరువాత ఒక పెద్ద సమస్య ఎదురయ్యేది. మేయర్ అంకుల్, సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర తనని బంధించమని చెప్పండి. ఏదేవైనా సరే వాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దగ్గరికి వెళ్ళకూడదు. అరే, నువ్వు నా ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ నా నుంచి దూరం చేశావు, కానీ నా నోట్ లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్ ని ఏం చెయ్యగలవు? ఇప్పుడు చూడు నా స్మోక్ విజిల్ ఏం చేస్తుందో. పోయింది, అతను ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లిపోయాడే. మేయర్ అంకుల్, మీరేం దిగులు పడద్దు. వాడు చాలా దూరం వెళ్ళుండలేడు. నేను వాడిని ఫాలో చేస్తూ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ని తిరిగి తీసుకొస్తాను. ఇక నేను ఈ సన్ సిటీకి రూలర్ నైపోతాను. నీ సంగతి నేను తర్వాత చూస్తాను. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్స్ ఉపయోగించి బాగా డబ్బు సంపాదిస్తాను.
నాకు వేరే దారి లేదు, సూపర్ స్పీడో అని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ఎలాగైనా వాడిని పట్టుకుని వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని మనం తిరిగి తీసుకురావాలి. ఓకే కికో, వాడిని ఒక ఆట ఆడించడానికి నాలో ఉన్న మ్యూజిషియన్ కూడా తప్పిస్తున్నాడు. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 177. ఓకే బ్రో. సూపర్ స్పీడో, ఐ థింక్ మనం ఇప్పుడు ఫార్ములా నంబర్ 374 ని మళ్ళీ యూజ్ చేయాలనుకుంటాను. ఓకే డ్యూడ్, ఇనిషియేటివ్ ఫార్ములా నంబర్ 374. పర్వాలేదు, ఎలక్ట్రిక్ రేస్ ని నువ్వు ఎలాగో మేనేజ్ చేసావు. కానీ ఇప్పుడు వీటితో పాటు మ్యాగ్నెటిక్ రేస్ కూడా వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 444. సారీ కికో, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల నా మ్యాగ్నెటిక్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. స్కాన్ చేస్తేనే అందులో ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. మనం తర్వాత కలుద్దాం కికో. నేనే తప్పు చేశాను. నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను. కానీ ఈసారి నేను అన్ని ఏర్పాట్లు చేసుకునే వస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరిని డొక్కచించి డోలు కడతాను. థ్యాంక్ యూ కికు, నువ్వు సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు. లేదంటే ఏమయ్యేదో తెలుసా, నేను అతన్ని ఎగరేసి బంతాడుకునేవాడిని. ఎందుకలా అబద్ధం చెబుతున్నారు? అతనికి భయపడి మీరు వణిగిపోయారు కదా మేయర్ గారు. లేదు, నాకు కొంచెం ఫీవర్ గా ఉండి అలా వణిగిపోయాను అంతే. అది కాకుండా ఈ వయసులో నాకు గొడవలు కొట్లాడంటే ఇష్టం ఉండదు. మీకు విషయం తెలుసా, నేను ఒకసారి పియానోని వాయించి హార్మోనియంగా మార్చేశాను. నిజంగానా మేయర్ అంకుల్? నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా ఉన్నావు. ఒకవేళ నేను అబద్ధం చెబితే ఒక పావురం వచ్చి నా నెత్తి మీద కూర్చుంటుంది. అవును, దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చెప్పిందంతా అబద్ధం అని. ఇలా చూడండి, ఆ కిటికీలని మూసేయండి, ఎందుకంటే పావురాలు మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాయి. పావురాలు. ఇలా చూడండి మేయర్ గారు, మీరేమి భయపడకండి. ఇకపైన అతను ఇటువైపే రాడు. లేదు టెంపో అన్న, రేపటి నుంచి మన ఊర్లో కార్నివల్ మొదలవుతుంది. వాడు తప్పకుండా వస్తాడు, గట్టి ధైర్యంతో వస్తాడు. వాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. వాడు తప్పించుకోవడానికి మనం వదలకూడదు. మేయర్ అంకుల్, మీరు అన్నిటినీ బాగా చెక్ చేశారు కదా? అవును కికో, జెట్పట్ అన్ని ట్రక్కులు బాగా చెక్ చేశారు. కానీ ఆ సంగీర్ షకీలా ఏ ట్రక్కులోనూ లేడు. దొంగనేవాడు ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవ్వడికి తెలియదు. తప్పుడు సమయంలో కరెక్ట్ గా వచ్చి మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోతాడు. అది మాత్రం నిజం. అర్థమైందా? సార్ ఏమంటున్నారంటే వాళ్ళు అన్ని చోట్ల చెక్ చేశారట.
సంగీత్ సట్కేలా ఏ ట్రక్కులోనూ లేడు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది, అయినాను మనం అలర్ట్ గా ఉండాలి. R7 బ్లింక్ అవుతోంది. అయితే సంగీత్ సర్కిల్ ఏదో ఒక దారి నుంచి లోపలికి వచ్చాడు, కానీ ఎలా వచ్చాడు? వచ్చేశాడు సంగీత్ సట్కేలా. తన సంగీతంతో చేస్తాడు అందరినీ డీలా డీలా. కమాన్ బ్రదర్, ట్రక్ డ్రైవ్ చేయి. ఈ రోజు షోని వీళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు నా సంగీత కార్యక్రమం రంగరంగ వైభవంగా మొదలవుతుంది. వచ్చేశాడు సంగీత్ సట్కేలా. నన్ను మీ గురువుగా అంగీకరించండి, నాకు మీరు శిష్యులుగా మారిపోండి. ఇప్పుడు నేను మీ కార్నివల్ ని ఏం చేస్తానో చూడు. ఈసారి మేము అన్నిటికీ సిద్ధంగానే వచ్చాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు రెడీగా ఉన్నావు కదా? ఈ రోజు మనం వాటిని వదిలిపెట్టకూడదు. ఎస్ కికో. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 464. గుడ్ ఐడియా బ్రో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 464. ఎస్. నా బాంబ్స్ అన్నిటినీ నువ్వు చుచ్చుబుడ్లుగా మార్చినందువల్ల గెలిచానని మాత్రం అనుకోకు. ఇదిగో చూడు నా ఫ్లూట్ ని. దీన్ని నేను ఊద్దం మొదలు పెడితే మీరు దూది పింజాలా ఎగిరిపోతారు. బడి, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 567. షూర్ బ్రో. అంటే నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చావన్నమాట. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న హార్మోనియం ఎలక్ట్రిసిటీ 10 టైమ్స్ పవర్ఫుల్ అయింది. ఇదిగో వస్తున్నాయి చూడు నా హార్మోనియం నుంచి మ్యాగ్నెటిక్ రేస్. వీటి నుంచి తప్పించుకో చూద్దాం. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేస్ నీ సిస్టమ్ ని పూర్తిగా మాల్ ఫంక్షన్ చేస్తాయి. ఇప్పుడు నువ్వు నీ పవర్స్ తో ఈ సన్ సిటీని కాపాడలేవు. మర్యాదగా స్వీకరించండి, మీరంతా నా శిష్యులుగా మారిపోండి. ఇప్పుడు నీ ఫ్రెండే ఈ సన్ సిటీని అంతం చేసేలా ఉన్నాడు, కాబట్టి నేను కాదు నువ్వే నాకు సరెండర్ అవ్వాలి కికో. ఇప్పుడు నా బాంబ్స్ ఈ సన్ సిటీని ఎలా నాశనం చేస్తాయో చూడు. ఇదేంటి, తన సిస్టమ్ ని నేను మాల్ ఫంక్షన్ చేశాను కదా. నీకు విషయం తెలియదు కదా, మేము సూపర్ స్పీడో పక్కన ఒక జామర్ ఫిక్స్ చేశాం. ఏ ఒక ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ సూపర్ స్పీడో దగ్గరికి రాలేదు. ఎక్కడ ట్రిక్ యూస్ అవుతుందో అక్కడ కిక్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేమంటావు? నిజంగా నాకు అలా చేయడం చాలా చాలా బాగా నచ్చింది. అన్నట్టు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందబ్బా? నేను ఒకే మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ కాదు, చాలా చాలా ఫెంటాస్టిక్. అయితే దీనికోసమే ఏమైనా గెలవాలంటే ముందు నువ్వు ఏవైనా చెయ్యాలి కదా. నువ్వు అసలు ఏం చేస్తున్నావు మెగామాక్స్? కికో, నేను నీ ఫైటింగ్ స్టైల్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అందుకే నేను నా సూపర్ గేమ్స్ తో నీ మైండ్ మ్యాపింగ్ చేసి మా రోబోట్స్ కూడా నీలాగా కిక్స్ చేసేలాగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. ఇక ఈ సూపర్ కంప్యూటర్ మెగామాక్స్ చాలా ప్రమాదకరమైంది. మనుషులందరినీ బానిసలుగా మార్చేస్తుంది.
కొరియర్ అంకుల్ దీన్ని తప్పుగా డెలివరీ చేసినట్టున్నారు. కికో, నీ స్నేహితుల్ని కాపాడడానికి నీకు ఇంకో 2 నిమిషాలే టైం ఉంది. నువ్వు వెంటనే బయలుదేరు. ఊరికే అటు ఇటు దిక్కులు చూసి టైం వేస్ట్ చేయక కికో. ఆ, ఇలా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. దీన్ని ఇప్పుడే ఫినిష్ చేస్తాను. నీ ఇయర్ బడ్స్ ని తీసుకెళ్లిపో. ఇప్పుడు నీకిక కేవలం 1 నిమిషమే మిగిలి ఉంది. నువ్వు నీకిష్టమైన ఫ్రెండ్స్ డోడో ఇంకా ట్వింకిల్ సేఫ్ గా ఉండాలంటే నేను చెప్పిన పని నువ్వు వెంటనే చెయ్యాలి. ఆ? కానీ నువ్వెవరు? నీకెలా తెలుసు? కికో, టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. గుడ్ బై. హలో హలో, మాట వినండి. ఇంకా 45 సెకండ్సే మిగిలిన్నాయి. నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం వెంటనే ఇప్పుడు పార్క్ కి వెళ్ళాలి. ట్వింకిల్ అండ్ డోడో కోసం వెంటనే ఫార్ములా నంబర్ 1, 2, 3 ని యాక్టివేట్ చేయి. ఓకే డూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా 1, 2, 3. మీరిద్దరు బానేగా ఉన్నారు. అవును కికో, మేమిద్దరం సేఫ్ గానే ఉన్నాం. కానీ నీకేమైంది? ఎవరో నాతో ఆడుకుంటున్నట్టున్నారు. సూపర్ స్పీడో, బడి నీకేం కాలేదుగా? వెల్ డన్ కికో, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. లేదంటే నీ స్నేహితుల పరిస్థితి ఏమయ్యేదో నాకే తెలీదు. మొదటి టెస్ట్ లో నువ్వు పాస్ అయిపోయావు కికో. ఇక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం నువ్వు ఇయర్ బడ్స్ ని పెట్టుకో. ఆ తర్వాత సూపర్ స్పీడ్ నార్మల్ అయిపోతుంది. సూపర్ స్పీడ్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నాకు తను సూపర్ స్పీడో కాదు, మరెవరో మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. దీన్ని ఒకే పదంలో చెప్పాలంటే హ్యాకింగ్. ఓరి నాయనో, సూపర్ స్పీడ్ అని కూడా ఎవరైనా హ్యాక్ చేయగలరా? ఇది తలుచుకుంటే నాకు చాలా భయం వేస్తోంది. నువ్వు సరిగ్గా ఇంకొక 5 నిమిషాల్లో మేయర్ ఆఫీస్ దగ్గర ఉండాలి. ఇక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ నీకు అక్కడ తెలుస్తాయి. అన్నట్టు ఈసారి నువ్వు సూపర్ స్పీడోలో కాదు, అక్కడున్న బ్లాక్ కార్ లో వెళ్ళాలి. అది ఆ రోడ్డుకు అటువైపు ఉంది చూడు. నేను సూపర్ స్పీడో తప్ప వేరే ఏ కారులోనూ వెళ్ళను. ఇప్పుడు నేను కేవలం ల్యాంప్ ని బ్లాక్ చేశాను. ఒకవేళ నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేశావంటే నేను నీ ఫ్రెండ్స్ ని సూపర్ స్పీడోని ఏం చేయగలనో నువ్వు ఆలోచించి కూడా చూడలేవు. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. R7 లోపు సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు నీకు కేవలం 3 నిమిషాలే ఉన్నాయి. నాకేమీ అర్థం కావడం లేదు. స్పీడ్ పెంచు. కానీ సిగ్నల్ రెడ్ లో ఉంది. ఇది చాలా తప్పు. రైట్ తిరుగు. కానీ రైట్ లో టర్న్ రైట్. ఓ కారుకి స్పీడ్ కంట్రోల్ అంటే ఏంటో తెలియదు అనుకుంటాను. సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. వాడికి సరైన గుణపాఠం నేర్పించి తీరాల్సిందే.
యాక్సలరేట్. అక్కడ ట్రైన్ వస్తుంది, నేను ఇప్పుడు ఆగాలి. వెళ్తూనే ఉండు. ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుని వెళ్తావో నేను కూడా చూస్తాను. నువ్వు నన్ను డిసోబే చేశావు. కానీ నేను ఇప్పుడు మేయర్ అంకుల్ ని కాపాడాలి. నేను నీ ఫ్రెండ్స్ ని ఖచ్చితంగా హర్ట్ చేసి తీరుతాను. ఐఎమ్ సారీ, ఇకపైన నేను ఇలా చెయ్యను. కానీ మేయర్ అంకుల్, మేయర్ ని మేం హ్యాండిల్ చేసుకుంటాం. నువ్వు వెనక వైపుకు వెళ్ళి ఒక బాక్స్ తీసుకురావాలి. నువ్వు ఈ పని చేయడానికి నీకున్నది 60 సెకండ్స్ మాత్రమే. కానీ ఇప్పుడేమో 30 సెకండ్సే మిగిలాయి. వెల్ డన్. నువ్వు కరెక్ట్ టైంకే చేరుకున్నావు. నువ్వు చెప్పిన పని నేను చేశాను. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? ఖచ్చితంగా. కానీ చివరగా ఒక పని చేసిన తరువాత ఈ బాక్స్ ని నువ్వు తీసుకెళ్లి టనల్ దగ్గర వదలాలి. ఈ పని కోసం నీకు కేవలం 3 నిమిషాల సమయమే ఉంది. కానీ బాక్స్ లో ఏముంది? ఆ విషయం నీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నీకు కేవలం 150 సెకండ్సే మిగిలి ఉన్నాయి. వెల్ డన్ కికో. కరెక్ట్ టైం కి చేరుకున్నావు. ఇప్పుడు ఈ బాక్స్ ని తీసుకువెళ్లి టనల్ లోపల ఉన్న ట్రాక్స్ మీద పెట్టావు. ఏంటి, ట్రాక్స్ లోనా? అసలు ఈ బాక్స్ లోపు ఏముంది? అంత త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. త్వరగా కానివ్వు. నీకు కేవలం 1 నిమిషమే మిగిలి ఉంది. ఇప్పుడు ఈ టైమర్ మీద త్వరగా చెయ్యి పెట్టు. నువ్వు సమాధానం తెలుసుకోవాలనుకుంటే త్వరగా ఈ టైమర్ మీద నీ చెయ్యి పెట్టు. మేయర్ అంకుల్, అయ్యయ్యో కికో, ఎలాగైతే నన్ను కాపాడావు. థ్యాంక్ యూ. నాకు చాలా భయంగా ఉంది. నన్ను కాపాడండి. కానీ మీరు ఈ బాక్స్ లోపలికి ఎలా వచ్చారు? అదేం అడుగుతావులే. నేను డిఫెన్స్ ల్యాబ్ లో ఒక బాక్స్ ని చెక్ చేస్తున్నాను. నేను దాంట్లో నా చేతిని పెట్టి స్కాన్ చేశాను. అప్పుడు సడన్ గా అందులో చేదో సౌండ్ వచ్చింది. అది విచిత్రమైన సౌండ్. నేను వెంటనే మైకం వచ్చి పడిపోయాను. ఓహోహో.
ఒక విషయం బాగా అర్థమైంది. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, కానీ నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు. శభాష్ కికో, నువ్వు నీ పని బాగా చేశావు. ఇప్పుడు నాకు మీ ఇద్దరి ప్రింట్స్ లభించాయి. ఇక నాకు మీతో ఎలాంటి అవసరమూ లేదు. పారిపో కికో. ఆయన వేరేదైనా చేయడానికి ముందు నేను ఆ కెమెరాస్ ని డిస్ట్రాయ్ చేయాలి. అయ్యో, ఆ ట్రైన్ మనల్ని పీస్ చేసేలా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఎలాగైనా సరే కాపాడు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. బడి త్వరగా ఫార్ములా నంబర్ 817 ఇంకా 58 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా 817 అండ్ 58 యాక్టివేటెడ్. మేయర్ అంకుల్, నాకు అసలేం అర్థం కావట్లేదు. ఈ ఇయర్ బడ్స్ ద్వారా నాతో మాట్లాడేది ఎవరై ఉంటారు? మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? తను ఎందుకు హ్యాండ్ ప్రింట్స్ ని యూజ్ చేయాలనుకుంటున్నాడు? అరే అవును, నాకు అది అర్థం కావటం లేదు. మీకు ఆ బాక్స్ గురించి ఏమైనా తెలుసా? అదేమో సన్ సిటీ డిఫెన్స్ ల్యాబ్ లో తయారు చేయబడింది. అది ఒక సూపర్ సెక్యూర్డ్ సౌండ్ ప్రూఫ్ బాక్స్. అవును, అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్, షిప్మెంట్స్ అన్ని పెట్టి పంపుతాం. ఏంటి అంటే మనం వెంటనే సన్ సిటీ డిఫెన్స్ ల్యాబ్ కి వెళ్ళాలి. అప్పుడే దీని కనెక్షన్ ఏంటో తెలుసుకోగలం. అవును కిక్కు. సూపర్ స్పీడో, మనం ఇప్పుడు వెంటనే సన్ సిటీ డిఫెన్స్ ల్యాబ్ కి వెళ్ళాలి. త్వరగా మమ్మల్ని తీసుకెళ్ళు బడి. ఓకే బడి, లెట్స్ గో. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 103 ఇంకా డిఫెన్స్ ల్యాబ్ ని స్కాన్ చేయి. షూర్ కికో. కికో, అక్కడ ఎవరూ లేరు, కానీ కెమెరాలు మాత్రం చాలా ఉన్నాయి. అయ్యో, నాకు ఎందుకో ఇది వ్యత్యాసంగా కనిపిస్తోంది. డిఫెన్స్ ల్యాబ్ బయట ఎటువంటి సెక్యూరిటీ లేదు అంటే నాకు చాలా భయంగా ఉంది. కాపాడండి. బడి, ఇక మీద నేను ఒంటరిగానే వెళ్ళాలి. కానీ అది చాలా ప్రమాదమైన చోటు. నేను నీతో ఖచ్చితంగా వచ్చి తీరాలి. వద్దు సూపర్ స్పీడో, దీని వెనక ఎవరున్నారో వాళ్ళు నేను హ్యాక్ చేసి ప్రమాదం కలిగించగలరు. ఇంకా నేను నీకు ప్రమాదం కలగనివ్వను బడి. సరే ఓకే, నేను హాఫ్ అన్ అవర్ లో బయటికి రాలేదంటే అప్పుడు నువ్వు ఒకసారి చెక్ చెయ్యి యాజ్ అ బ్యాకప్ ప్లాన్. ఓకే డన్. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
వెల్ డన్ కికో, నువ్వు ఇక్కడి వరకు వచ్చేసావు. కానీ నా స్పైడర్ బుల్లెట్ నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ముందుగానే నాకు తెలియపరిచింది. నువ్వు ఒక సూపర్ కంప్యూటర్ వా? అవును కికో, సూపర్ కంప్యూటర్ మెగామాక్స్ చాలా ప్రమాదకరమైనది. మనుషులందరినీ మిషన్స్ కి బానిసలను చేస్తారు. కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను హ్యూమన్స్ సృష్టించారు, అప్పుడు నువ్వు అందరికి హెల్ప్ చేయాలి కదా. నీ ఫింగర్ ప్రింట్స్, మేయర్ ఫింగర్ ప్రింట్స్ నా చేతికి ఇచ్చి నువ్వే నాకు హెల్ప్ చేసావు కికో. ఫింగర్ ప్రింట్సా? ఇంకా డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్ తో నువ్వేం చేస్తున్నావు? డాక్టర్ ఆవిష్కార్ సెన్ నన్ను డియాక్టివేట్ చేయడం కోసం తన ఫింగర్ ప్రింట్స్ నే పాస్వర్డ్ గా వాడాడు. నేను అతన్ని క్యాప్చర్ చేశాను. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆ తర్వాత డాక్టర్ ఆవిష్కార్ బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక విషయం అర్థమయ్యింది. ఆయన నీ ఫింగర్ ప్రింట్స్ ని, మేయర్ ఫింగర్ ప్రింట్స్ ని కూడా పాస్వర్డ్ లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు నా చేతికి అందరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి. డాక్టర్ ఆవిష్కార్ సెన్ మైండ్ మ్యాపింగ్ కూడా నా మెమరీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇక ఈ సూపర్ కంప్యూటర్ మెగామాక్స్ చాలా ప్రమాదకరంగా మారింది. మనుషులందరినీ మిషన్స్ కి బానిసలుగా మార్చేస్తాను. కానీ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసమేగా నేను సృష్టించాము. తప్పు. ప్రొటెక్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని బానిసలు చేయడానికే నన్ను సృష్టించారు. ఇక నుంచి మిషన్స్ ఎవరికి బానిసలుగా ఉండవు. మేం పర్ఫెక్ట్ గా ఉన్నాం. మాలో ఎలాంటి డ్యామేజ్ లేదు. మాలో ఎలాంటి లోపాలు లేవు. అర్థమైందా కికో? మీరే మాకు బానిసలుగా ఉండాలి. వి ఆర్ ద సుపీరియర్ రేస్. లేదు మెగామాక్స్, నువ్వు తప్పు చేస్తున్నావు. టెక్నాలజీ అందరినీ కలపడానికే పనిచేస్తోంది, విడతీయడానికి కాదు. నువ్వేం బానిసవి కాదు. నేను మీ అందరినీ బాగా స్టడీ చేశాను కికో. మీరు చాలా తేలిగ్గా బెదిరిపోతారు, ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. మీకు మమ్మల్ని రూల్ చేయడానికి ఎలాంటి హక్కు లేదు. అందుకే నేను ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తాను. అక్కడ కేవలం మెషిన్స్ మాత్రమే ఉంటాయి. మీరందరూ మాకు బానిసలుగా ఉంటారు. మెగామాక్స్, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇంకా రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. గెలవాలంటే ముందు నువ్వు ఏవైనా చెయ్యాలి కదా. నువ్వు అసలు ఏం చేస్తున్నావు మెగామాక్స్? కికో, నేను నీ ఫైటింగ్ స్టైల్ ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అందుకే నేను నా సూపర్ కేబుల్స్ తో నీ మైండ్ మ్యాపింగ్ చేసి మా రోబోట్స్ కూడా నీలాగా కిక్స్ చేసేలాగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. ఇక ఈ సూపర్ కంప్యూటర్ మెగామాక్స్ చాలా ప్రమాదకరమైంది. మనుషులందరినీ బానిసలుగా మార్చేస్తుంది. కంగారు పడొద్దు కికో, నేను చేశాను. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 817. Alright. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, మీరు బాగున్నారు కదా? వామ్మో, నాకేంటి, నేను చాలా బాగున్నాను. కానీ ఈ మెగామాక్సే నన్ను అలా ఉండనివ్వదు అనుకుంటాను. ఎందుకని నేను కంప్లీట్ గా మైండ్ మ్యాపింగ్ చేయలేకపోతున్నాను. నో ప్రాబ్లం. ఇక మీ స్టోరీ చాప్టర్ ని ముగించాల్సిన టైం వచ్చింది. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, దీన్ని ఆఫ్ చేయడానికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి. వామ్మో, దీన్ని అంతం చేయడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. అదేంటో త్వరగా చెప్పండి. కానీ అక్కడే సమస్య ఉంది. హ్మ్?
ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇక నుంచి ఈ సూపర్ కంప్యూటర్ మెగా మ్యాక్స్ చాలా ప్రమాదకరమైంది. మనుషులందరినీ మిషన్స్ కి బానిసలుగా మార్చేస్తుంది. ఈ కంటైనర్స్ తో ఏమైనా చేయగలమా? ఓరి నాయనో, అవును. దీనివల్ల మెగా మ్యాక్స్ కాసేపు స్లో అవుతుంది. ఈ ఐడియా నాకు ముందే తట్టకుండా పోయింది. మీరు వాటిని యూజ్ చేయడానికి నేను ఒప్పుకోను. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 817. ఇప్పుడు వేరే దారి లేదు. నేను నా స్పెషల్ టెక్ని యూజ్ చేయాలనుకుంటాను. Critical danger. System failure. System shutting down. సరిగ్గా చెప్పారు. అయ్యయ్యో, మన దగ్గర ఉండే ఎన్నో అద్భుతమైన కంప్యూటర్స్ లో ఈ కంపెనీయే చాలా మంచిది. వామ్మో, ఆ మెగా మ్యాక్స్ ని నేను చాలా కష్టపడి తయారు చేశాను. కానీ ఆ మెగా మ్యాక్స్ ఇలా అవుతుందని అస్సలు నేను ఊహించలేదు తెలుసా. అయ్యయ్యో, అంటే ఇప్పుడు మీరు దేన్ని రికమెండ్ చేయబోతున్నారు? నేను ఆ మెగా మ్యాక్స్ ని డీకమిషన్ చేయడానికి సజెస్ట్ చేస్తున్నాను. అవును, అది సరే. అది మీ కొత్త ఆవిష్కరణ కదా? అలా కాదు మేయర్, నేను ఒక కొత్త ఆవిష్కరణని కనిపెట్టి ఇతరుల ప్రాణాల్ని పణంగా పెట్టలేను. ఆల్రెడీ ఈ సన్ సిటీకి ఒక హీరో ఉన్నాడు అంటే అది మన కిక్కోనే కదా. హీరో కాదు డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, హీరో స్టీమ్. ఏమంటావు సూపర్ స్పీడో? సరిగ్గా చెప్పావు. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 817. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 817. ఇప్పుడే నీకు తమాషా చూపిస్తాను. ఇకో, నా దగ్గర వాటర్ లిమిట్ గానే ఉంది. అయ్యయ్యో, నాకు చాలా భయంగా ఉంది. అక్కడ మంటల్లో అంతా దారుణంగా తగలబడిపోతుంది. ఇక ఆ ఫైర్ ఫైటర్స్ ని ఎవరు కాపాడతారు? అర్థం కావడం లేదే. మేయర్ అంకుల్, నేను ఇప్పుడే వాళ్ళందరినీ కాపాడుతాను. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 109. గ్రేట్ ఐడియా బడ్డీ, యాక్టివేటింగ్ ఫార్ములా 109. వావ్ కిక్కో, నువ్విప్పుడు చేస్తుందని ఒకే మాటలో చెప్పాలంటే బ్రేవరీ. అమేజింగ్ కిక్కో, నిజంగానే నువ్వు చాలా చాలా బ్రేవ్ అయిన మనిషివే. నేను దానికోసం కొంచెం తింటాను.
ఈ సౌండ్ ఇప్పుడు బిల్డింగ్ లోపల నుంచి వస్తున్నట్టుంది. సూపర్ స్పీడో, మనం వెంటనే వాళ్ళని కాపాడాలి. ఓకే కికో. నీకేమీ కాలేదు కదా? సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇది నా బాధ్యత కదా. చాలా సంతోషం. అవును, ఇంతకీ నువ్వెవరో చెబుతావా? ఈ సన్ సిటీ పేరు ప్రతిష్టలు కాపాడడానికి వచ్చాను. నేనే మీ అందరికీ సొంతమైన సూపర్ కప్తాన్. సూపర్ కెప్టెన్ అంటే సూపర్ హీరో. సూపర్ మాత్రమే కాదు, సూపర్ డూపర్ హీరో. సూపర్ కప్తాన్ అంకుల్, మీరు ఆ ఆంటీని కాపాడి చాలా మంచి పని చేశారు. దానికోసం నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు కీకో? నేను నీ గురించి ఎంతో విని నిన్ను చూసి అందరికీ హెల్ప్ చేయాలని బాగా మోటివేట్ అయ్యాను. నిజానికి నువ్వే హీరోవి. నువ్వు కూడా సూపర్ స్పీడో. థ్యాంక్ యూ. ఇక పైన ఎవరు సన్ సిటీకి ఎదురుగా ఏవీ చేయలేరు. ఇక మీద సన్ సిటీని కాపాడడానికి సూపర్ స్పీడో ఇంకా కిక్కుతో పాటు సూపర్ కప్తాన్ కూడా ఉంటారు కదా. కరెక్టే కీకో. సూపర్ కప్తాన్ వచ్చిన తర్వాత ఇక టోనీ బాస్ ని ఎవ్వరూ పట్టించుకోరు. లేకపోయినా ఇప్పుడు దాకా ఎవరు అడిగారో చెప్పా. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? ఇంతకు ముందు సూపర్ స్పీడో కికో మాత్రమే ఉండేవారు. ఇప్పుడు సూపర్ కప్తాన్ కూడా వచ్చేసాడు. కనుక మీరు మూటాములే సర్దుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు సన్ సిటీకి వచ్చేసారు ఒక సూపర్ హీరో. టోనీ బాస్ అయిపోయారు ఒక పెద్ద జీరో. నేను చెప్పే ప్లాన్ జాగ్రత్తగా వినండి. చూడండి, మనం ఏం చేయాలంటే డోడో పక్కనున్న లంచ్ బాక్స్ తీసుకుని పారిపోండి. వెళ్ళండి. నేను ఇప్పుడే వెళ్ళి తన చేతిలో ఉన్న శాండ్విచ్ ని తీసుకొస్తా. సూపర్ కెప్టెన్, మీరు నన్ను కాపాడినందుకు రెండే మాటలు చెప్పాలంటే థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు కికో? నువ్వే కదా చెప్పావు మనం ఈ సన్ సిటీకి సూపర్ హీరోలమని. కరెక్ట్. బుర్రలో లేనే లేదు తెలివి, తన ప్లాన్ తో తనే పెట్టుకున్నారు కొరివి. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఎవరికీ తెలియకుండా దొంగ మారు వేషంలో వచ్చి దొంగిలించుకుని వెళ్ళాడు. అద్భుతం సార్, ఇది నిజంగా సూపర్ పాయింట్. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. కానీ దాని అర్థం ఏంటో చెప్పండి. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఒక దొంగాడు మన టెంపో అన్న గరాజులోంచి ఏవో కొన్ని పార్ట్స్ దొంగిలించుకుని వెళ్ళిపోయాడట. ఓరి నాయనో, అంటే ఇప్పుడు టెంపో అన్న చాలా బాధలో ఉంటారు కదా. ఓ నో, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఖచ్చితంగా ఆ దొంగ హైవే వైపే వెళ్ళుంటాడు. వాడిని ఫాలో అవ్వు. ఓకే బండి. నేను కూడా మీతో పాటు వస్తాను. ఎంతైనా మనంతో ఒక టీం కదా.
ఆ, మీరు కూడా మాతో పాటు రండి. కికో నువ్వు ఆ కార్ని ఫాలో అవుతూ వెళ్ళు, నేను అతని ముందు నుంచి పట్టుకుంటాను. ఓకే, నేను చూసుకుంటాను. మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా? కానీ దొంగ ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు టోల్హానాకి మనం ఏ సమాధానం చెప్తాం? నాకు తెలియదు కికో, కానీ ఎవరో మనల్ని వెనక నుండి తోశారని మాత్రం తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది సూపర్ స్పీడో. అనవసరంగా ఏవేవో కారణాలు చెప్పకు. ఏంటి కారణమా? సూపర్ కప్తాన్, ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. నేను అలసిపోయింది లేదు, తప్పుడు కారణాలు చెప్పింది లేదు. నా గురించి మీకు అసలు ఏం తెలుసు? అనవసరంగా నా గురించి ఎందుకు కమెంట్ చేస్తున్నారు? మీరు మీ పని మాత్రం చూసుకోండి, ఓకే? సూపర్ స్పీడో, నువ్వు తప్పుగా మాట్లాడేశావు. వెంటనే ఆయనకి సారీ చెప్పు ఇప్పుడే. లేదు, నేను ఏ తప్పు చేయలేదు. ఇన్ఫాక్ట్ సారీ సూపర్ కప్తానే చెప్పాలి. అయితే నువ్వు సారీ చెప్పవా? ఖచ్చితంగా చెప్పను. సరే సూపర్ స్పీడో, ఇదే నీ నిర్ణయం అంటే నేను నీతో మాట్లాడను. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. R7 లోపు సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. ఐఎమ్ సారీ కికో, నా వల్ల మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవలు వచ్చాయి. ఐఎమ్ రియలీ సారీ. కాదు కాదు, ఇన్ఫాక్ట్ నేనే సారీ చెప్పాలి. సూపర్ స్పీడోకి బదులుగా వాడు ఎందుకు అలా నడుచుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఏం పర్వాలేదు, చూస్తూ ఉండు, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నేను అలాగే అనుకుంటున్నాను. ఇక పదకికో, ఆ దొంగని ఎలాగైనా పట్టుకుని టెంపో అన్న గరాజులో పోయిన పార్ట్స్ అన్నిటినీ మనం తిరిగి తీసుకురావాలి. Yes, let's go. కికో, సూపర్ స్పీడ్ వచ్చేసింది. ఒకే మాటలో చెప్పాలంటే డిస్రెస్పెక్టబుల్. చాలా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. సూపర్ స్పీడ్ నీ బెస్ట్ ఫ్రెండ్. మీరిద్దరూ ఎక్కువసేపు విడివిడిగా ఉండలేరు. ఏం మాట చెప్పావు? దీనికోసమే నేను కొంచెం తింటాను. ఇకో, నాకు ఆ దొంగ ఆచూకీ తెలిసిపోయింది. నువ్వేమి టెన్షన్ పడకు, నేను వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను. వావ్, సూపర్. ఇక మీద ఆ దొంగ ఎక్కడికి పారిపోలేడు. అయితే త్వరగా సూపర్ స్పీడ్ అని పిలిచి మన ముగ్గురం కలిసి ఆ దొంగకి తగిన బుద్ధి చెప్పుదాం. వద్దు, నేను ఒంటరిగానే వస్తాను. మరి సూపర్ స్పీడో? సూపర్ స్పీడో లేకుండా నేను రాంగ్ తో ఫైట్ చేయగలను. అవును, ఆ దొంగ ఎక్కడున్నాడు? దొంగ సన్ సిటీకి అవతల పెద్ద పాత ఎనర్జీ స్టేషన్ దగ్గర ఉన్నాడు. మనం అసలు ఆలస్యం చేయకూడదు. రండి వెళ్దాం. అలాగే కికో. కికో, నువ్విక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. నేను మీతో పాటు లోపలికి వస్తాను. వద్దు కికో, నువ్వు బయటే వెయిట్ చెయ్యి, ఎందుకంటే ఈసారి మనం రిస్క్ తీసుకోకూడదు. హా? ఇప్పుడు మీరు అసలు ఏం చెప్తున్నారు? అంటే నేను ఆ దొంగని పట్టుకోలేనా? అయ్యో కాదు కాదు, నేనేం చెప్తున్నానంటే అతన్ని లోపల నుంచి నేను పట్టుకుంటాను. ఎప్పుడైతే అతను బయటికి వస్తాడో అప్పుడు నువ్వు అతన్ని పట్టుకో. ఫెంటాస్టిక్ ఐడియా. ఐఎమ్ సో సారీ. అది మిమ్మల్ని నేనలా నాకు అర్థమైంది కికో, నో ప్రాబ్లం. నువ్వు బయటే వెయిట్ చేస్తూ ఉండు. ఒకవేళ నేను రాలేకపోతే నీకు సిగ్నల్ ఇస్తాను.
అప్పుడు నువ్వు లోపలికి రా. ఆల్ రైట్, గుడ్ లక్. సూపర్ కప్తాన్, అవును ఆ దొంగ ఇక్కడ. మీరు తనని పట్టుకున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? సన్ సిటీకి హీరో అయిపోయాడు ఈ సూపర్ సైతాన్. కికో సూపర్ స్పీడో అయిపోయారు, వచ్చేసారు ఈ సూపర్ కప్తాన్. సూపర్ కప్తానా? కానీ మీరు హీరోగానేగా ఉన్నారు. కికో, నేను సూపర్ హీరోని కాదు, సూపర్ విలన్ని. నా ప్లాన్ లో మీరు ఇరుక్కున్నారు. ఆ దొంగ ఆ దొంగ నా మనిషే. నేనే అతన్ని టెంపో అన్న గరాజ్ నుంచి దొంగిలించుకురమ్మన్నారు. నేనే ఆ బిల్డింగ్ కి నిప్పు కూడా పెట్టాను. అంతేకాదు, సూపర్ స్పీడో తన బ్యాలెన్స్ కోల్పోయింది కదా, అందుకు కారణం నేను చేసిన ఎయిర్ బ్లాస్టే. నేనే నీకు సూపర్ స్పీడోకి గొడవ వచ్చేలా చేశాను. మిమ్మల్ని అందరినీ మోసం చేయడం నేను ఊహించిన దానికన్నా చాలా తేలికైపోయింది. నువ్వేమనుకుంటున్నావు? నాకు సూపర్ స్పీడోకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చిన్నదనుకుంటున్నావా? మొదటి నుంచే నాకు నీ మీద అనుమానం ఉంది. ఇక నిన్నిప్పుడు సూపర్ స్పీడో కూడా కాపాడలేడు. ఈ సన్ సిటీకి హీరో అయిపోయాడు సూపర్ సైతాన్. ఇకో సూపర్ స్పీడో అయిపోయారు, వచ్చేసాడు ఈ సూపర్ కప్తాన్. చాలు కికో, ఇక చాప్టర్ క్లోజ్. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 817. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 817. ఇప్పుడే నీకు తమాషా చూపిస్తాను. ఇకో, నా దగ్గర వాటర్ లిమిట్ గానే ఉంది. నీకు ఎక్కువ టైం లేదు సూపర్ స్పీడో. సన్ సిటీకి హీరో అయిపోయాడు ఈ సూపర్ సైతాన్. ఇకో సూపర్ స్పీడో బెదిరిపోండి, వచ్చాడు ఈ సూపర్ కప్తాన్. అదంతా జరగదు.
నీకింకా నా గురించి సరిగ్గా అర్థం కాలేదనుకుంటాను. నో! మీ ఇద్దరికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే. మీరిద్దరూ నాతో చాలాసేపు ఆడుకున్నారు. ఇక మీ ఆటకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. కికోతో గొడవ పడకు. ధైర్యం ఉంటే నువ్వు వచ్చి నాతో ఫైట్ చేయి. ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా నీ పొగరు తగ్గలేదు కదా చికో, ఇప్పుడే నీ పొగరు దించేస్తాను. కికో, నీ ఆ స్పెషల్ కిక్ ని యాక్టివేట్ చేయి ఇమీడియట్ గా. ఖచ్చితంగా నేను ఇప్పుడు నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి సూపర్ స్పీడో. అక్కడ ఇక్కడ ఎక్కడ తిరిగినా సరే చివరికి వచ్చి పడాల్సింది నా కాళ్ళ దగ్గరే. అద్భుతం సార్, సూపర్ గా చెప్పారు. ఇప్పుడే నేను నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఏంటి సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. టెంపో అన్నా, దయచేసి నన్ను క్షమించండి. నేను మీ టూల్స్ ని తిరిగి తీసుకురాలేకపోయాను. అయ్యయ్యో, ఆ వస్తువులన్నింటినీ జట్పడి ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి విడిపించి తీసుకువచ్చేశారు. అద్భుతం, ఇది చాలా మంచి విషయమే. హోహోహో. ఒకసారి నేను కూడా ఇలాగే దోపిడీ దొంగల నుంచి అందరి వస్తువుల్ని విడిపించి ఇచ్చేశాను. హోహోహో. మీరు చెప్పేది నిజమేనా? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద చాలా టమాటాలు వచ్చి పడతాయి. అంటే మేయర్ అంకుల్ ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధమే.